ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ద్వాపరయుగంలో గోపికలు శ్రీకృష్ణుడిని పొందడానికి ధనుర్మాసంలో కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు. అయితే కొంతకాలానికి శ్రీకృష్ణుడు వారిని విడిచిపెట్టి ద్వారకకు వెళ్ళిపోతారు. ఆనాడు గోపికలు ఆచరించినటువంటి కాత్యాయని వ్రతాన్ని అనుకరిస్తూ గోదాదేవి కలియుగంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది. స్నానం ఈ వ్రతంలో ప్రధానమైనటువంటి నియమము. స్నానము అంటే నిరంతరము భగవంతుడి గుణములలో కథలలో ఉండడం. ఈ వ్రతంలో దైవము శ్రీమన్నారాయణుడే అని, ఆయన తప్ప వేరొకరు రక్షకుడు కాదు అని, భక్తులతో కూడి ఈ వ్రతాన్ని ఆచరించాలి అని, ఆచార్య అనుగ్రహాన్ని పొందాలి అని, ఆచార్య అనుగ్రహంతో భక్తుల కలయికతో మనం భగవంతుడు తానే స్వయంగా మన దగ్గరకు వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు అని గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి మనకు ఆదర్శనీయంగా నిలబడింది. 30 రోజుల పాటు 30 పాసురాలను భగవంతుడి దగ్గర ఆసువుగా విజ్ఞాపన చేసింది, భగవంతుడిని పొందింది. జై శ్రీమన్నారాయణ.